బంగారావు చేసి చంద్రబాబు నాయకత్వమే చేస్తాడు, వేరే వాళ్ళు చేయలేరు. మగోడికి ఇస్తా అన్నాడు రూపాయి ఇవ్వాల ఇప్పుడు దాకా. మగోడు అనగా చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, అరకొండ మంది అయిపోయారు వీళ్ళు అమ్మలంగా అది తిట్టుకొని ఏడుతున్నాడు నా కొడుకు జగన్ గారు. జగన్ చంద్రబాబు గారు గెలిచారు కదా, ఎలా అనుకుంటున్నారు? 160 సీట్లు వచ్చినాయి. 160 కాదు, అతనే మాకు కావాలి గుండెలు చెప్తా సతీష్ కుమార్ ఏం పేసండి పంపారే. అన్న క్యాంటీన్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారా? పెడతాడు పక్కాగా. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నావా అసలు మీరు? అయితే తక్కువ వచ్చింది. అదే నేను చెప్తాను మగం మీద దా నేను తిరిగినట్టు ఎవరు తిరగలేరు. నేను జిందాబాద్ మెగాస్టార్. అమరావతి పూర్తి అయితే 5 ఏళ్ళలో, అమరావతి పూర్తి అయితే 5 ఏళ్ళలో అమరావతి రాజధాని వచ్చాడుగా. ఇప్పుడు ఆల్రెడీ అవ్వలేదు, వాడు చేయలేదు, మా వాడు చేస్తారు. మా బాబాయ్ చేస్తారా. అయితే జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? జగన్ ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది చెప్పానా? మీరు చెప్పండి. మగ ఆడవాళ్ళు చేస్తాడు, మగ ఏం చేయడు లంజోడికి, అందుకే ఓడిపోయారు. ఓడిపోయి కాదు, అదే కాకుండా అది కాకుండా చెప్పాబాయ్ నేను మొగమయ్యా రూపాయని దా జిందాబాద్ మెగాస్టార్. నేను చెప్తున్నా, నేను నిజమే చెప్తాను, ఇటు మాట్లాడదు సతీష్ కుమార్ ఏం పేసండి పంపారు. నేను ఎలా బాగుందంటే ఎంతమంది అంటే ఇంకా బాగుండిద్దండి. చంద్రబాబు నాయుడు బాగుంది. అసలు ఊహించలేదండి, అసలు ఊహించరా. కానీ భారీ మెజారిటీకి వచ్చాయి. ఆయనకి 151 వస్తే ఈయనకి 164 వచ్చాయి. అంటే ఇప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమండి అనుకుంటారు? జగన్ గారు అంటే ప్లస్లోనే ఉన్నాయి, మైనస్లు కూడా అన్నీ ఉన్నాయండి. మైనస్లో చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఫస్ట్ అమలు చేస్తారంటే అన్నా క్యాంటీన్ లేకపోతే వాళ్ళకి వాలంటీర్ వస్తే మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు. వాలంటరీ ఉండాలండి, కంపల్సరీ వాలంటీర్ ఉండాలి. వాలంటీర్ వల్ల ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు నడవలేరు, వెళ్ళలేరు, రాలేరు, వాళ్ళ కోసం అని చెప్పేసి కంపల్సరీ పెట్టాలి. కంపల్సరీ ఉండాలి వారంటీ మాత్రం. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అయిపోద్ది అనుకుంటున్నారా? వచ్చి అయిపోయింది సార్, బాబు వచ్చారు అయిపోయింది. అయితే మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా, దానివల్ల మీ ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలుగుతుంది కలగదా? ఇబ్బంది కలిగిద్దండి, గ్యారెంటీ ఇబ్బంది కలిగింది, కన్ఫామ్ కలిగింది. అది మాత్రం చేయకూడదు. అందరు ఎక్కుతారు, 90% కలిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా అనుకుంటున్నారు? హ్యాపీ అండి. జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా? ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షం లేకుండా అయిపోయింది కదండి. ప్రతిపక్షం లేకుండా అయిపోయింది ఇక, అసలు అసెంబ్లీలు రాకుండా చేశారు కదా. మరి 11 సీట్లు అంటే గౌరవం అండి. పార్టీ పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డు కొట్టాడు. చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ వస్తుంది అనుకోవాలా, అది ఏదో వచ్చింది, అది సంచలనం కొట్టాడు. అది జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు ఓకే చేశాడు, పెట్టాడు. ఓకే, ఇక మన అమరావతి పూర్తి చేస్తాడు. 4000కి పెన్షన్ చలసం చేశాడు. అంతా శుభ్రంగానే ఉంది. తిరుపతి వెళ్ళి వచ్చారు, అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాడు నారా చంద్రబాబు నాయుడు. కొల్లు రవీంద్ర ఇల్లు, బుద్ధ వెంకన్న గారు అందరూ సంతోషంగా భావించారు. ఓకేనా? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది? జగన్ గారు ఓడిపోవడానికి కారణం అంటే ఆయన సొంత ఆస్తి నాదని చెప్పి ఉంచుకున్నాడు, అది తప్పు చేశాడు. లేదంటే ఆయనే గెలిచేవాడు. బానే ఉన్నారా? చెప్పండి, 160 సీట్లు వచ్చినాయి, ఎలా భావిస్తున్నారు? బానే ఉందా? అంత భారీ మెజార్టీ అసలు వస్తుంది అనుకున్నారా? వస్తుంది అనుకున్నారా? అన్నా క్యాంటీన్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారా? ఉండాలి, లేకపోతే అలా పనులు లేని వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అన్నా క్యాంటీన్ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారా? ఉంటే మంచిది. వాలంటీర్లా ఉంటే మంచిది. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటారు? అంటే చేయలేకపోతున్నాడు ఆయన, ఒక్కటి చేయలేక బాధ. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా భావిస్తున్నారు? బాగా చేస్తారు. ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా జగన్ గారు? బాగా. ఓకే బాబాయ్ గారు.
బాబాయ్ నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. బాగున్నారా? చెప్పండి, 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? టీడీపీ కూటమి 160 వచ్చినాయి కదా, 164 వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? బాగానే ఉంది ఇప్పటి వరకు. మరి జరగాల్సింది జరిగితే అన్ని పర్వాలేదు. సో అన్ని వాగ్దానాలు చేశారు కదా, అన్ని గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, అవి ఫ్రీ అన్నారు, పింఛన్లు 4000 అన్నారు. అవన్నీ పర్ఫెక్ట్గా అన్ని బాగా ఇస్తే పర్వాలేదు. అయితే ఇంత భారీ మెజారిటీ అసలు వస్తుంది అనుకున్నారా మీరు? ఎవరు అనుకోలేదు సార్, ఎవరు అనుకోవాలా? ఇంత మెజారిటీ వస్తుంది ఎవరు అనుకోవాలా? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమండి? చెప్పలు ఆయన ఆయన అనుకోవాలా? ఇంత ఓడిపోతామని కల్లో అనుకోలేదు, ఇంత మెజార్టీ వస్తుంది అనుకోవాలా? ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? మరి చేసే పని బట్టి ఉంటుంది. క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి అనుకుంటున్నారా? ఓపెన్ చేస్తారంట, క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టాలనుకుంటున్నారా? వాలంటీరా? మరి పెడతారో పెట్టరు, మరి వాళ్ళకి జీతాలు ఇవ్వాలిగా. అంటే మీ ఉద్దేశం ప్రకారం పెడితే మంచిది, పెట్టకపోతే మంచిది? పెడితే మంచిదే అండి, ఎందుకంటే ముసలి మొత్తకోళ్ళు ఆఫీస్ కాడికి వెళ్ళి లైన్లో నిల్చోవాలి కదా. అదే ఈ వాలంటీర్ ఉంటే వీళ్ళు ముద్ర వేసుకొని ఇస్తారు కదా ఇంటి ముందుకు వచ్చి. అయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా భావిస్తున్నారు? అంతవరకు మరి ఆయన సంగతి తెలియదు కదా, ఎట్లా ఇదే ఫస్ట్ టైం కదా ఆయన పరిపాలన. మరి అట్లా వస్తా తెలిసిద్దిగా, 4 రోజులు పోతే అట్లా ఉండదు. ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇక ఆయన సంగతి తెలీదు. ఓకే బాబా గారు. బాబా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అండి. చెప్పండి, 160 సీట్లు వచ్చినాయి కదా టీడీపీ కూటమికి, ఎలా అనుకుంటున్నారు? 120 సీట్లు వచ్చాయి, 160 సీట్లు వచ్చాయి. శుభ్రంగా ఉంటే పర్లేదు, మళ్ళీ ఇల్లు కుమ్ములాడుకుంటే ఇబ్బంది. మళ్ళీ జగన్ ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి పిచ్చాక ఇప్పుడు అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చి ఏదైనా గొడవలు వస్తే వాదించిన వాళ్ళు ఎవరన్నారు? ఇప్పుడు ఎవరు లేరు, మనిషి ప్రతిపక్షం లేదు, అంతా ఆలే. ప్రతిపక్షం ఉంటే బలం, భయం ఉంటుంది. ప్రతిపక్షం లేదు ఇప్పుడు. ఇంకా అయితే ఇంత భారీ మెజారిటీ అసలు వస్తుంది అనుకోలేదు. అది జగన్ గడు చేసుకున్న పొరపాటు వల్ల వచ్చింది. ఆ జగన్ గడు మందులో కొద్ది 70 మందు, ఈ మందుకి ఆ ఇసుక ఆ రెండుకి దెబ్బ అయిపోయాడు. మందు కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఓడిపోవడం కారణం ఈ రెండే, ఇసుక, మందు ఇసుక, ఇంకోటి 3 రాజధాని, మూడోది అది 3 రోడ్లు అయిపోయాయి. 3 రాజధాని అయిపోవడం, ఇసుక కోసం చాలా మంది కూలీలందరూ ఇది అయిపోవడం. అది బాబా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పెట్టాలనుకుంటున్నారా? పెడితే పేదలు ఇదో తింటుంటారు. వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? చెయ్యాలి కదండి, చేస్తే మన ఇంటింటికి వచ్చి జగన్ చేసింది మంచి పని చేశాడు. ప్రతి ఇంటికి రోడ్ల మీద పింఛన్ కావాలంటే ఎండలో తిరగాలి, ఎండలో ఉండేవారు. ఏదైనా అవసరం అయితే మున్సిపాలిటీ ఆఫీస్లో ఉండేవారు. జగన్ చేసిన పని అది మంచిదే, దాన్ని అమలిస్తే ఇంకా మంచిదే. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తయిద్ది అనుకుంటున్నారా? 90% అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా భావిస్తున్నారు? చేయగలదా చేయలేడా మరి దాని ఉద్దేశం అతను తెలీదా? ఓకే బాబా గారు, థ్యాంక్ యూ. బాగానే ఉన్నారా? చెప్పండి, టీడీపీ కూటమికి 165 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? అది వచ్చినట్టు వచ్చింది. ఇంత భారీ మెజారిటీ అసలు వస్తుంది అనుకున్నారా? అంతకుముందు వైసీపీకి కూడా అలాగే వచ్చింది కదా, 151 వచ్చింది. ఎలాగనుకుంటాం? అది వచ్చింది, జనాభాకి తీసుకొచ్చింది. జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? 3 రాజధానులు. ఫస్ట్ పాయింట్. రెండోది ఇసుక, మూడోది మందు. దాని తర్వాత ఇంకా చిన్న చిత్తగా ఉన్నాయి. చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా, ఏ పథకాలు అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏ పథకాలు అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? అమలు చేయడం అనేదా? చెప్పినట్టు యాక్చువల్లీ వస్తూ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఒకేసారి గమ్మన రావు కదా, ఒకేసారి కూర్చున్నామంటే మొత్తం ఓపెన్ చేయాలంటే వీలు కాదు కదా. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ రెడీ అవుతున్నాయి, ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? వాలంటీర్ కంటిన్యూ చేస్తాను. ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏమీ లేదు, అసెంబ్లీ కూడా వస్తలేదు, గ్యారెంటీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా భావిస్తున్నారు? బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ 5 ఏళ్ళ అమరావతి పూర్తయితే అనుకుంటున్నారా? అమరావతి అనేది 5 ఏళ్ళలో పూర్తి అయిపోతుంది. పూర్తి అయినా అవ్వకపోయినా రాజధాని అమరావతి అయినా అవ్వకపోయింది. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగా చెప్పండి, 160 సీట్లు వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? గత ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల 164 సీట్లు వచ్చినాయి. ఇంత భారీ మెజార్టీ అసలు వస్తుంది అనుకున్నారు? ఇంత భారీ మెజార్టీ వస్తుంది అనుకోలేదు, ఒక 130 సీట్లు వస్తాను. చంద్రబాబు గారు ఫస్ట్ ఈ 5 పథకాలు అమలు చేస్తారు కదా,
మంచిదే అనుకుంటారా, లేకపోతే ఇంకేమైనా పథకాలు అమలు చేస్తే మంచిదే? 5 పథకాలు అమలు చేయడం మంచిదే కానీ ఇవన్నీ 10 పథకాలు పెట్టి మళ్ళీ అప్పులు తెచ్చి ఇది విధానాలు పెట్టి మళ్ళీ రేట్లు పెంచితే కొద్దిగా జనాలు మళ్ళీ సఫర్ అవుతారు. గత ప్రభుత్వం వచ్చిన ఇబ్బందులే మళ్ళీ ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నా క్యాంటీన్ మళ్ళీ కొనుక్కోవడం అవుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం చాలా మంచి నిర్ణయం. చాలా మంచిది. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉపయోగమే కానీ అంతమంది వాలంటీర్లు వేస్ట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు 10,000 రూపాయలు జీతం చేసి వాలంటీర్ డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు, మంచి విషయం. జగన్ గారు ఎంత దారుణంగా ఓడిపోతున్నారు. జగన్ అంటే ఒకటి వాళ్ళ మంత్రులు నోటు చూసి ఒకటి, తర్వాత ఏంటంటే ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకున్నా ఒకటి ఇది మంచిగా చెడు అని ఆలోచించుకునే విధానం లేదు. వాళ్ళు తీసుకున్న దానికి అది మంచి. ఒకవేళ ప్రతిపక్షం విమర్శిస్తే వాళ్ళ మీద దాడులు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ ఒకటి కాదు, ప్రతిదీ వాళ్ళు తీసుకున్న డిసిషన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరైనా దానికి చెప్పినా కానీ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు కాదు. దానివల్ల ఓడిపోవాలి. 5 అమరావతి పూర్తి 5 ఏళ్ళు అంటే దానికి మనం 5 సంవత్సరాలు మనం టైం ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడైనా వచ్చారు కాబట్టి మంత్రి నారాయణకి ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఫాస్ట్ గా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఉంది మామూలుగా మంత్రి, ఒక మంత్రి పదవి ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సినిమాలు చేసుకుంటారు కాబట్టి ఏదో శాఖ ఇచ్చారు కాబట్టి. జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం అనుకుంటున్నారు. ప్రతిపక్షమే లేదు కదా, హోదా ఎక్కడ ఉండేది? 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం ఏం పోరాడు? ఆయన అంటున్నాడు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం అని చెప్పేసి. 5 సంవత్సరాలు ఆల్రెడీ కళ్ళు మూసుకున్నారు, ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉన్నాం మనం. తర్వాత మర్చిపోతారు జనాలు ఆయన కూడా. 65 సీట్లు వచ్చినాయి కదా టీడీపీ కూటమికి, ఎలా భావిస్తున్నారు? ఏమన్నా మంచి చేస్తే మంచిదే మరి జనాలకి. ఇంత భారీ మెజారిటీ అసలు వస్తుంది అనుకున్నారా? అనుకోలేదండి, వస్తుంది అనుకోలే. చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా, ఈ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు. ఏ పథకం? పథకం అంటే ఏ పథకం అంటే ముసలి వాళ్ళకి మాత్రం పింఛన్ మాత్రం కంపల్సరీగా ఇంటికి వచ్చి ఇస్తే చాలా మంచిదండి. వాలంటీర్ ఇస్తే చాలా మంచిది. అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి అనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్ అవుతే మంచిదే మరి. పాపం ముసలి వాళ్ళు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఉంటే భోజనం ఉంటే చాలా మంచిది. అయితే 5 ఏళ్ళలో అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? ఏం తెలియదండి, అవుతుందో లేదు తెలియదు. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు మీరు? ఏం తెలియదు, మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా అనుకుంటున్నారు? అయ్యో మనకు తెలియదండి. అయితే ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నామండి, చేస్తే మంచిది. చేస్తే మంచిది. ఓకే. అంటే 3 సిలిండర్ ఫ్రీ అంటున్నారు, తర్వాత ఏమో మహిళలకు ఉచిత బస్సు పెడతాను అంటున్నారు. ఇవన్నీ వాస్తవంగా జరుగుతాయి అనుకుంటున్నారా? తెలియదండి, మరి జరిగితే మంచిదే, మరి జరుగుతాయి లేదో మరి. పెన్షన్ కూడా ఒకటి బాగా పెంచారు కదా, 3,000 నుంచి 4,000 వరకు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మనకేం తెలుసండి, నువ్వు ఇస్తే మంచిదే. మరి ముసలి వాళ్ళు గట్ట ఉంటున్నారు కదా, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.